కడప నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ సీఐ జావీద్ అన్నారు. నగర వ్యాప్తంగా దుకాణదారులు రోడ్లను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. నగరంలో ఉన్న స్కూల్స్, ఆసుపత్రులకు పార్కింగ్ స్థలాలు లేవన్నారు. మైనర్ యువకులకు తల్లిదండ్రులు ఎందుకు వాహనాలు ఇస్తున్నారని సీఐ జావీద్ ప్రశ్నించారు. ఎంతో మంది మైనర్ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పులు రావాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీఐ జావీద్ హెచ్చరించారు. అన్ని రోడ్లు తిరిగేసి షాప్స్ ముందర పెట్టుకున్న వాళ్ళకి, రోడ్డు మీద ఆక్యుపై చేసిన వాళ్ళకి, కార్లు వాళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ చెప్తూనే ఉన్న వార్నింగ్ చేసినప్పటికీ వాళ్ళు ఆ ఆక్యుపేషన్ అనేది తీయడం లేదు. వాళ్ళు దీని గురించి నేను మా కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గారిని కలిసేసి వారి సహకారంతో ఎవరైతే కాలువలు, రోడ్లు ఆక్యుపై చేశారో అవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నాము. దీనికి కాను కొంతమంది పబ్లిక్ సహకరిస్తున్నారు, ఇంకొంతమంది స్కూల్స్, కాలేజెస్ తిరిగి నేను అవేర్నెస్ ఇస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే రాంగ్ పార్కింగ్ చేసి ఉంటారో, మరియు ఏ షాప్ అయితే ముందర పార్కింగ్ ఉండదో, ఏ షాప్లో అయితే ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారో కాలువలు, రోడ్లు, అదేవిధంగా మెకానిక్ షాపులు రోడ్ల మీదే వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను అవేర్నెస్ ఇస్తున్నాను గత 15 రోజుల నుంచి కూడా. అయినప్పటికీ కూడా మార్పు రాలేదు. అందువల్ల నేను మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వారి స్టాఫ్ సహకారంతో కాలువలు ఆక్యుపై చేసిన, రోడ్లు ఆక్యుపై చేసిన వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ అందరినీ కూడా తొలగిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆటో మెకానిక్లు, టూ వీలర్లు మెకానిక్లు ఏం చేస్తున్నారంటే ఈ నేరో రోడ్లలో ఈ మెకానిక్ షాపులు నిర్వహిస్తున్నారు. వీళ్ళు టూ వీలర్లు తెచ్చి నడి రోడ్లో రిపేరీ చేస్తున్నారు. ఈ ఆయిల్ అంతా అక్కడ పడి ఉంటా ఉంది. సో దీనివల్ల అక్కడ ఆయిల్ టూ వీలర్ తొక్కిపోయి అక్కడ పడకపోవచ్చు, కానీ దాని తర్వాత స్కిడ్ అయి పడిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు మాకు సహకరించాలి. వాళ్ళు టూ వీలర్ మెకానిక్ రోడ్డు మీద చేయకోకుండా ఇన్సైడ్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే టూ వీలర్ మెకానిక్ షాపులు అన్నీ కూడా ఎక్కడో ఒక చోట ప్లేస్ ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా అవుతా ఉంది. ప్రతిరోజు కూడా 5-6 మంది వాళ్ళంతకు వాళ్ళే బండ్లు స్కిడ్ అయి పడిపోతున్నారు.